కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం మినీ మహానాడుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై తీర్మానాలు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రమోహన్ రాజు అందిస్తారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి సన్నాహక ఏర్పాట్లు ప్రొద్దుటూరులో ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మినీ మహానాడు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ మహానాడును దిగ్విజయం చేయడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సన్నాహక కమిటీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ప్రభాకర్ చౌదరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మహానాడును ఏ విధంగా దిగ్విజయం చేయబోతున్నారు? కడపలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ మహానాడు జరుగుతూ ఉంది. ఈ మహానాడులో పెద్ద ఎత్తున జరగాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితోనూ, అదేవిధంగా నిన్న మంత్రులు అందరూ కూడా కలిసి కడపలో ప్రణాళికబద్ధంగా వేశాం. పార్టీ వివిధ నియోజకవర్గాల్లో ఎవరెవరు పనిచేయాలా ఆ పరిశీలన కూడా వేశారు. అందులో భాగంగా పొద్దుటూరు మినీ మహానాడుకు వచ్చాం. ఈ వేలాది మంది తరలి రావాలా ప్రతి నియోజకవర్గం నుంచి కూడానే. ఒక కడప జిల్లా నుంచి అంతమంది వస్తారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు. పెద్ద ఎత్తున కని విని ఎరగని రీతిలో కడప జిల్లా బహిరంగ సభ ఉండాలని ఇదొక సవాల్గా తీసుకొని పనిచేస్తున్నాం. తప్పకుండా ఈరోజు చూశారు వేలాది మంది ఈ పొద్దుటూరులో ఈరోజు 7,000 పైన దాదాపు కార్యకర్తలు వచ్చారు. అంటే మినీ మహానాడికే. అట్లా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా తప్పకుండా ఇప్పుడు విరుదరారెడ్డి గారు పిలిపించారు. ఆయనకి ఎంత మెజార్టీ వచ్చిందో అంతమంది తీసుకెళ్దామని. సో 25,000 మందిని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలని సమీకరించేటువంటి పనిలో ఉన్నారు. తప్పకుండా ఈ మహానాడు ఒక కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. కనీవేని ఎరగని రీతిలో ఈ మహానాడు బహిరంగ సభ ఉంటుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. అందులో భాగంగా అందరూ కష్టపడతా ఉన్నాం. కనీవిని ఎరగని రీతిలో మహానాడును విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటూ ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. ప్రధానంగా మొదటి నుంచి కూడా మహానాడును భుజాల మీదకి ఎత్తుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ రకమైన వ్యూహాలను అమలు చేయబోతున్నారు? ఈ మహానాడు నుంచి ఏ రకమైన సందేశాన్ని వినిపించబోతున్నారు? రాయలసీమలో 52 స్థానాల్లో తెలుగుదేశం కూటమి పార్టీ 45 స్థానాలు గెలిచింది 2024 ఎన్నికల్లో. రాయలసీమ ప్రజలను, రాయలసీమ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను గౌరవించేదానికే ఈరోజు రాయలసీమలో నడిబొడ్డైన కడప జిల్లాలో కడపలో నిర్వహించడం మొట్టమొదటిసారి 43 సంవత్సరాల్లో ఇది మొదటిసారి మహానాడు నిర్వహించడం. ఇది ఒక గొప్ప కార్యక్రమం, ఒక పండుగ కార్యక్రమం. రాయలసీమ ప్రజలను గౌరవించేదానికి జరుగుతున్న కార్యక్రమమే ఈ మహానాడు కార్యక్రమం. ఈరోజు ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించినారు. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో చూస్తే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉన్నింది. అది కాదు, బలమైన పార్టీ, మీరందరూ కష్టపడ్డారు, చేశారని చెప్పుకొని వాళ్ళందరినీ గౌరవించి గుర్తుపెట్టుకొని రాయలసీమను నారా లోకేష్ గారు పాదయాత్రలో కూడా చెప్పారు. రాయలసీమ డిక్లరేషన్ కూడా చెప్పిపోయారు. దానికి రాయలసీమ సెంట్రిక్గానే రెండవ రోజు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపైన 60-70% రాయలసీమ అభివృద్ధి మీదే రెండవ రోజు సమావేశం కూడా కేంద్రీకృతమై ఉంటుంది. దీన్ని ముఖ్యంగా అవినీతికి, నీతికి, ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ధర్మానికి, న్యాయానికి ఓట్లేశారు. కడపలో జరిగే మహానాడును దిగ్విజయం చేయడానికి పెద్ద ఎత్తున పొద్దుటూరు నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలను జన సమీకరణ చేయబోతున్నారు. అక్కడి నుంచి కనీవిని ఎరుగని రీతిలో మహానాడును విజయవంతం చేసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం తామంతా కూడా పాటుపడతామని చెప్పేసి కూడా ఇక్కడ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి.